శ్రీమాత్రే నమః. అమ్మవారి మీద అమ్మవారి కృపతో పీఠంలో కొన్ని పాటలు రాయడం జరిగింది. ఒక్క పాట అందరికీ చాలా ఇష్టమైనది, మన పీఠం డెవోటీస్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ. కానీ నాకు సంగీత పరిజ్ఞానం లేదు. ఆవిడిచ్చిన అనుగ్రహంతో నాకున్న చిన్న ఆ సంగీత పరిజ్ఞానంతో ఆ రాగము తెలియదు, నాకు ఆ గమకాలు తెలియదు. కానీ ఆ పాటని రాయడము స్వయంగా నేనే ట్యూన్ చేసి పాడడం జరిగింది. నేను అని చెప్పుకోకూడదు, ఇక్కడ మళ్ళీ అహం అడ్డొస్తూ ఉంటుంది. ఆ అమ్మ కృపతో రాయడం జరిగింది. ఒక్కసారి మీ అందరితో కూడా ఈ పాటను పంచుకోవాలని మన ఛానల్ సభ్యులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దానికోసం ఈ పాట మీ అందరి కోసం. ఇది ప్రత్యేకించి మా గురువులైనటువంటి విశ్వందత్త గురూజీకి ఈ పాటను నేను అంకితం చేయడం జరిగింది. వారి పాద పద్మములకి మరొక్కసారి ఈ పాటను అంకితం చేస్తూ, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా, గురుమండల రూపిణి గౌరీ అమ్మ దారి చూపవమ్మా, గురుమండల రూపిణి గౌరీ అమ్మ దారి చూపవమ్మా, శంభుని రాణి దేవి శాంభవి చింత తీర్చవమ్మా. ఆశల కొలమిలో కణకణ కాలుచుంటిని మార్గము చూపవమ్మా, ఆశల కొలమిలో కణకణ కాలుచుంటిమి మార్గము చూపవమ్మా, ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా ఆనందము నీయవమ్మా, ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా ఆనందము నీయవమ్మా, నీ కొరకు వేచి ఉంటిని గాని సచ్చిదానందము నీయవమ్మా, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా, మోహపు మాయలు కమ్మి మము మహా తిమిరములో పడవేసెనమ్మా, మోహపు మాయలు కమ్మి మము మహా తిమిరములో పడవేసెనమ్మా, చిదగ్ని కుండ సంభూతవుగాని చిదగ్ని కుండ సంభూత నీవు మహామాయవు గదమ్మా, చిదగ్ని కుండ సంభూత నీవు మహామాయవు గదమ్మా, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా, భవములను బాపు భవానీ కామేశ్వరి దరి చేర్చవమ్మా, భవములను బాపు భవానీ కామేశ్వరి దరి చేర్చవమ్మా, తల్లి లేని పిల్లవోలే నిన్నునే శరణంటినమ్మా కామేశ్వరి, తల్లి లేని పిల్లవోలే నిన్నునే శరణంటినమ్మా కామేశ్వరి, శంభుని రాణి దేవి
శాంభవి చింతదీర్చవమ్మా అమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా. శ్రీమాత్రే నమః. ఈ పాట ఆవిడ అనుగ్రహం కోసం మాత్రం పాడింది తప్ప ఏదో సంగీతంలో ఏదో నిష్ణాతురాలని పాడింది కాదు. ఈ రాగం కానీ ఈ పాట కానీ నా నా స్వయంగా నేను రచించి అమ్మకి మా గురుదేవులకి అంకితం ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమన్నా మీరందరూ కూడా ఒకసారి వినాలి అనుకుంటే తప్పకుండా ఈ పాటను వినొచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి కావ్య రచనల్ని కూడా చేసేటటువంటి ఆవిడ ఆ అనుగ్రహాన్ని ఆ శ్యామలాదేవి మనకి అనుగ్రహిస్తుందమ్మా ఈ మూకపంచతి నేర్చుకోవడం వల్ల. ఈ అద్భుతాలన్నీ ఆవిడ ఉపాసనలో ఉండబట్టి నాకు ఈ ఈ జన్మకి కలిగినటువంటి ఒక దాన్ని ఏమంటారు అదృష్టం అన్నమాట. కానీ అందరూ తప్పకుండా, ఎందుకంటే మనిషి అయి పుట్టిన తర్వాత ఎంతో కొంత జ్ఞానం అవసరం. అది భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మాత్రమే దొరికేటటువంటిదే సచ్చిదానందం, అసలైన జ్ఞానం. అందరూ తప్పకుండా ఈ మూకపంచతి గురించి తెలుసుకోవాలి, వినాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. కొంత సమయాన్ని కేటాయించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. శ్రీమాత్రే నమః.